కాకపోతే చిన్న ప్రాబ్లం. ఇప్పుడే కదా మా లైఫ్లోకి ఒక సొల్యూషన్ చెప్పావు, అప్పుడే ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మా ఫ్రెండ్ కొంత అమౌంట్ కడితే మీ అందరికి జాబులు వస్తాయి. మా ఫేసులకి అంత సీన్ లేదులే. మరే ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కడితే ఇంకా 6 నెలల్లో మీ జీతాలు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. చెప్పేది నిజమే గాని డబ్బులెలా? ఏముంది, ఎవరిదైనా అప్పు చేయండి లేదా ల్యాండ్తో లోన్ తీసుకోండి, మీ ఇష్టం. ఈ మాత్రం ఇండిస్తే చాలు, చెలరేగిపోతాం. ఆ? ఏం చేస్తాం మచ్చా? చెప్తారు మరి. అరే అరే ఆ? ప్లీజ్ రా చెప్పరా. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నాకు ఒక జాబ్ ఇవ్వండి. నెల నెల మీరు నా శాలరీలో డబ్బులు కట్ చేసుకోండి. మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. మీకు ఇన్ని రోజులు జాబ్ ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక్క నిమిషం. అరే ఇదిగో బ్రో 2 లక్షలు ఉన్నాయి, సరిపోద్దిగా? మావా నీకు పైసలు ఎక్కడివిరా? ఏహే, ఏదో బాగుపడాలని చెప్పేసి డబ్బులు ఇస్తే ఎందుకు ఎక్కడివి అని ఎందుకు అడుగుతున్నారా? అది కాదు మావా, ఎక్స్ట్రా ఉంటే ఇస్తావేమో అని. నా పైసలు నేను ఇచ్చేసిన, మీ సావు మీరు జావండి. బాబా బాయ్. వీడి ఇలా పిలిచాడంటే ఏదో ఉంది. చెప్పు బాయ్. నిన్నొకటి అడుగుతాను, లేదనకూడదు. నేను చెప్పుతో కొడతాను, బాధపడకూడదు. నీకు చెప్పులేవని అడుగుతున్నా. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో. ఆ జాబు నాదే, ఆ స్వప్న నాదే. ఓకే, ఇంకా నేను వెళ్తాను. రేపు మార్నింగ్ కాఫీ షాప్ వచ్చేయి, మిగిలింది నేను చూసుకుంటా. బాధపడకండి డూడ్, రేపు మీరు కూడా రండి, ఏదో ఒకటి చేద్దాం. ఏదైనా సరే బాబాలా తెగిస్తేనే మీరు కూడా బాగుపడతారు. మంచి మూడ్లో ఉన్నప్పుడు వీళ్ళతో మనకెందుకు? నీకు లేట్ అవుతుంది, జాగ్రత్త బ్రో. ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. ఓకే. పవన్ బ్రో, హా బ్రో. స్వప్నకి గుడ్ నైట్ చెప్పనని చెప్పు. తప్పకుండా బ్రో. సరే మీరు కానివ్వండి, నేను పడుకుంటా. ఏంటి పార్టీ అయిపోయిందా? గురువుగారు మీరా? ఏంట్రా మొత్తం మందు అవగొట్టేశారా? అంకుల్ మీరేంటి ఇంత లేటుగా వచ్చారు? అంకుల్ ఏంట్రా? ఇవన్నీ వదిలేండి గాని మందెక్కడ్రా? గురువుగారు నేను మీ శిష్యుణ్ణి, మీకు మందు ఉంచకుండా నేను తాగే వాళ్ళ కనబడుతున్నానా? అంటే మందు ఉంది. ఉంది, మీకోసం సపరేట్ గా దాచా. బతికించేసావురా. పోసి తీసండి. బాబా ఎక్కడ్రా? కనిపించట్లేదు. వాడి గురించి మాట్లాడి 3 జాడు కొట్టుకోండి గురువుగారు. ఏమైందిరా? వాడు మాకు తెలియకుండా డబ్బులు దాచి ఆ డబ్బులతో జాబ్ కోసం లంచం ఇచ్చాడు. జాబ్ కోసం లంచం ఇచ్చాడా? ఇంతకే జాబ్ రాదే? ఏమో ఏదో గవర్నమెంట్ జాబ్ అంట. గవర్నమెంట్ జాబ్ కోసం లంచం ఇచ్చాడా? పిలవండి రావండి. మీరే పిలవండి అంకుల్. అంకులా? నీ పని తర్వాత చెప్తా. రే బాబా, లేరా బాబా, లేరా.
అయ్యో ప్రసాద్ అంకుల్ మీరా? అంకులా నీ పెంకుడు పొద్దు ఎదవా. ఏంట్రా గవర్నమెంట్ జాబ్ కోసం లంచం ఇచ్చావంట? ఓ అదా, జాబు నాదే, అది స్వప్న నాదే. స్వప్నానా? అదేంట్రా? ఓ నీకు తెలియదు కదా, స్వప్న వాళ్ళ తమ్ముడు కలిశాడు, నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పిండు. జాబ్ ఉంటే స్వప్న ఓకే చెప్పిద్దంట. జాబ్ చూసి లవ్ చేస్తే అది ఒక లవ్వారా? తను జాబ్ని లవ్ చేస్తుంది, నేను తనని లవ్ చేస్తున్నా. నాకు తను కావాలంతే. నీ లవ్ కోసం కష్టపడి చదివి జాబు కొట్టాలనుడే పొట్ట కొడతావురా? జాబ్ అమ్మినోనికి లేని బాధ తీసుకున్న నాకెందుకుంటది? అయినా అది నీలా క్లీనింగ్ జాబ్ కాదులే. నాన్న చనిపోయాక ఇంటిని నేనే చూసుకోవాలి, చెల్లికి పెళ్లి చేయాలి, తీసుకున్న లోను నేనే కట్టాలి, రోజూ వెళ్ళే కూలి డబ్బులు ఖర్చులకు కూడా సరిపోయాయి కావు. ఆ టైంలో దొరికిందే నాకు ఈ డ్రైనేజీ క్లీనింగ్ జాబ్. ఆ ఒక్క జాబ్తో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. ఒక్కరోజు కూడా నేను చేసే పని నాకు చిన్నదిగా అనిపించలేదు. మీ మనసుల్లో మురికి వల్ల మా పని మీకు మురిగ్గా కనిపిస్తుంది. సారీ ప్రసాద్ బ్రో. హ్మ్. అవును ప్రసాద్ బ్రో, మీరు చెప్పింది నిజమే. మీకోసం బాబాయ్ ఈ జాబ్ వదిలేస్తాడు. నేనెప్పుడు చెప్పానురా జాబ్ వదిలేయమని? ఆహా, ఒరేయ్ ఏం టైమింగ్లో కొట్టావురా? గురువుగారు ఆ, మీకోసం బాబా జాబ్ వదిలేస్తాడు. జాబ్ వదిలేస్తాడా? ఎందుకు? ఆయన ప్రాబ్లంకి నా జాబ్కి సంబంధం ఏంట్రా? అమ్మా, నాకు జాబ్ లేకుండా చేసి నా నుంచి స్వప్నాన్ని దూరం చేద్దామనే. ఓ, అంటే గురువుగారి కోసం. అవును బ్రో, పాపం ప్రసాద్ చల్. గారి కోసం. ఇంకా సేపు ఇక్కడే ఉంటే నండు పిచ్చుని చేసేలా ఉన్నారు. అమ్మా, నేను పోతా. అమ్మా బాబాయ్. అరే లంచం ఇవ్వకూడదని ఇంతసేపు చెప్తే మీరేంట్రా వాడిని జాబ్ వదిలేయమంటున్నారు? ఆ, ఆ, అది గురువుగారు, మీరు 30+ లో కూడా ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేయగలుగుతారండి? ఓ అదా, కొంతమంది పుట్టడమే అందంగా పుట్టాలి. ఆ విషయంలో మనం అదృష్టవంతులం. అవును ప్రసాద్ గారు, మీ రేంజ్కి ఏ హాలీవుడ్ హీరోయినో వస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా స్వప్నాలంటే అమ్మాయి వెనక తిరిగి టైం వేస్ట్ చేశానేమోనని. కరెక్ట్గా చెప్పారు ప్రసాద్ గారు. నేనొకటి డిసైడ్ అయ్యాను. ఏంటో అది? స్వప్నతో మీ ఇద్దరి గురించి మాట్లాడతాను. ఆ, గురువుగారు, మేమంటే మీకు ఎంత ప్రేమనో. మీరు ఒక్క హెల్ప్ చేయండి ప్రసాద్ గారు. మీ ఫోటోకి దండేసి రోజు పూజిస్తాం. చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేసేది. ఓ షిట్, అయితే దండ లేకుండా పూజిద్దాం. మీరేం చేస్తున్నారో నాకు అర్థమైంది. మేమేం చూసాం ప్రసాద్ గారు? ఏం చేశారా? నన్ను మాటల్లో పెట్టేసి నా మందు లేపేస్తున్నారు. ఓ, అది కాదు గురు. అది దే. ఆ? చంపేత్తరి. ఓ ఏంట్రా డల్గున్నారు? ఏం కాదులేరా, నాకు జాబ్ వచ్చిందనుకో మిమ్మల్ని చూసుకునిలే బ్రోస్. మా బాధ జాబ్ కోసం కాదులే బ్రో. మరి మేము లవ్ చేస్తున్న అమ్మాయి నీకు ఓకే చెప్పడం మాకు ఇష్టం లేదు. ఓ అదా మీ బాధ? అయినా రాసి పెట్టుండాలరా, మీ జాతకాలు అదృష్టాలే లేవు. మంచిదైంది, ఇప్పటికైనా వీళ్ళ నుంచి దూరం పడ్డా. వీడేంట్రా ఇంకా రాలేదు? ఆ, ఫోన్ చేద్దాం. ఆ, మావా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నైట్ లేట్ అయింది కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటది. పడుకొని ఇంకా లేవలేదేమో.
హాయ్ స్వప్న, ఏంటి ఇంత లేటు? పవనేడి? టైం పట్టేలా ఉందే. పవన్ ఎవరు? రేయ్, స్వప్న జోక్ చేస్తుందిరా. అదే మీ తమ్ముడు. నాకు తమ్ముడు లేడే. ఆ? జోక్ చేయకు. నిన్న కాఫీ షాప్లో మీరు ఇద్దరు కాఫీ తాగారు. ఓ వాడెవడో పర్స్ మర్చిపోయాను, కాఫీకి డబ్బులు లేవంటే కాఫీ తాగిపించి వెళ్ళిపోయా. అమ్మా, అంటే నీకు తమ్ముడు లేడా? ఆహా లేడు. అంటే నీతో మాట్లాడినాడు, నీకు తెలీదా? ఓ ఎన్నిసార్లు చెప్పాలి నాకు వాడికి సంబంధం లేదని?